గైస్ మీ ఛానల్ 2 minutes లో తెలుసుకోండి మీ ఛానల్ గ్రో అవుతుందా లేదా అనేది 2 minutes లో తెలుసుకోండి. సో 100% ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో ఇప్పుడు చూడండి 50, 200 లేదా 50, 100 ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేస్తారు కదా, వ్యూస్ రావు. ఎంత వస్తుంది? 50, 100 లేదా 10, 20 వ్యూస్ అయితే ఖచ్చితంగా ఇంతే వస్తాయి అనమాట, లేదా 500 వ్యూస్ వస్తాయి, అంతకు మించి వ్యూస్ వస్తలేవు. సో మన ఛానల్ గ్రో అవుతుంది లేదా 2 minutes లో తెలుసుకుందాం. జస్ట్ 2 minutes లో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతాయి అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఓకే, సో ఇప్పుడు చూడండి 2 minutes లో ఎలా తెలుసుకోవాలి గాయస్ ఇక్కడ. సో ఇప్పుడు చూడండి మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తారు. సో ఏదో ఒక వీడియో పేలుతుంది, 100% పేలుతుంది. సో ఇప్పుడు చూడండి ఈ రోజు వీడియో ఏదో ఒక వీడియో అప్లోడ్ చేశారు. సో వీడియో ఎడిటింగ్ బాగాలేదు, వ్యూస్ రాలేదు. టుమారో ఏం చేస్తారు అంటే జస్ట్ ఎడిటింగ్ చేసిస్తారు, ఎడిటింగ్ మంచిగా చేసి అప్లోడ్ చేసేస్తారు. అంటే మీకు కన్ఫర్మ్ గా అనిపిస్తుంది అంటే దీనికి వ్యూస్ వస్తాయి, సో ఎడిటింగ్ బాగా చేశాను వ్యూస్ వస్తాయి మీకు అనిపించచ్చు. సో దానికి వ్యూస్ ఎంత వస్తాయంటే జస్ట్ మీకు 500 వస్తాయి. సో ఇట్లా మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే సో మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఇప్పుడు మీరు 2 minutes లో మీ ఛానల్ గ్రో అవుతుంది లేదా ఇక్కడ మీరు తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ మీరు తెలుసుకోవాలి గాయస్. ఇక్కడ మీరు సోది చెప్తా అనుకోకండి. సో ఇప్పుడు మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తారు, 500 వ్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఒక 1 year నుండి ఇప్పుడు చూడండి ఒక ఛానల్ ఉంది అనుకోండి, 2 years 3 years బిఫోర్ మీరు ఛానల్ క్రియేట్ చేసేసి సో అలాగే ఉంచారు, 1 year అలాగే ఉంచారు. సో ఇప్పుడు 1 year నుండి కంటిన్యూ చేస్తున్నారు. సో ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నారు. సో ఒక వీడియో మంచిగా వ్యూస్ వస్తున్నాయి, ఒక వీడియోకు తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఏదో ఒక వీడియో మంచిగా అనిపిస్తుంది అంటే వ్యూస్ ఖచ్చితంగా మంచిగా వస్తున్నాయి. సో మీరు ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేశారో దానికి వ్యూస్ తక్కువ వచ్చినాయి. సో మంచి వ్యూస్ వచ్చినాయి అనుకుందాం, ఎగ్జాక్ట్లీ మంచి వ్యూస్ వచ్చినాయి అనుకుందాం, తక్కువ వ్యూస్ కాదు కదా, మంచి వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. ఆ మంచిగా వచ్చిన వ్యూస్ ని అంటే వీడియోని సో మీరేం చేస్తారంటే దాన్ని రిపీట్ చేయాలి. సో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో లాస్ట్ లో చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే గాయస్ ఇక్కడ చూపిస్తాను. సో మీ ఛానల్ 2 minutes లో గ్రో కావాలి. ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను గాయస్. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ మనకు అందరికి ఏముంటాయంటే 2 minutes లో లేదా 1 day లో లేదా 1 month లో మన ఛానల్ గ్రో కావాలి, వాచ్ టైం రావాలి, సబ్స్క్రైబర్ రావాలి. సబ్స్క్రైబర్స్ అయితే ఆల్మోస్ట్ అందరికి వస్తారండి. ఏంటంటే మనకు వాచ్ టైం రావాలి. సో అందరికి వాచ్ టైం తక్కువ ఉంటుంది. ఎంత ఉంటాయండి? 200, 300 లేదా 1500 వరకు ఉంటాయి అనమాట. వాచ్ టైం 1500 వరకు ఉంటుంది. సో అంతకు మించి మన వాచ్ టైం అయితే రాదు. సో వీడియోస్ ఫెయిల్ అయ్యి ఎంత వస్తాయండి? 200, 300 వ్యూస్ వస్తున్నాయి, అంతకు మించి వ్యూస్ వస్తలేవు. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అంటే వ్యూస్ వస్తలేవు కాదు కదా, ఇప్పుడు మనకు 2 minutes లో మన ఛానల్ అనేది గ్రో కావాలి. అవుతుందా లేదా అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను ఏం చేస్తాను గాయస్ చూడండి, జస్ట్ నేను యూట్యూబ్లో వెళ్ళి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను అండ్ ఇక్కడ సెర్చ్ చేస్తాను శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ అని సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేస్తే గాయస్ కదండి సో దీన్ని సెర్చ్ చేస్తాను అంటే నా ఛానల్లో వెళ్ళిపోయాను. ఇక్కడ చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ చూడండి అండ్ 416 అయితే వీడియోస్ అప్లోడ్ చేశాను. సో అప్పట్లో నేను కూడా మీలాగే ఉంటే ఎగ్జాక్ట్లీ మీరు గెట్ చేయండి. సో ఇప్పుడు 50 వీడియోస్ అప్లోడ్ చేసేస్తే మనకు వ్యూస్ రావు. ఎగ్జాక్ట్లీ మీరు 100 వీడియోస్ అప్లోడ్ చేసి చూడండి, మీకు 101 వీడియో అప్లోడ్ చేయండి. ఇప్పుడు 100 వీడియో మంచి వీడియోస్ అప్లోడ్ చేసి సో వదిలేయండి. ఇక ఆ వీడియోస్ వ్యూస్ రాలే వదిలేయండి. 101 వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 101 వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు చూడండి అప్పటి నుండి ఎలా వ్యూస్ వస్తాయో చూడండి. జస్ట్ మీరు 50 వీడియోస్ అప్లోడ్ చేసేసి మనకు వ్యూస్ రాకుండా ఎలా అండి? సో ఇప్పుడు ఏంటంటే గాయస్ చూడండి 416 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను గాయస్. ఇక్కడ 8.28K అయితే సబ్స్క్రైబర్స్ వచ్చింది నాకు. సో ఎప్పుడు మానిటైజేషన్ అయింది ఛానల్ అండి? సో 4 months బిఫోర్ అయితే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. ఈ ఛానల్ అయితే 4 months లేదా 5 months బిఫోర్ నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. అండ్ నాకు 200 వీడియోస్ ఉండే అప్పట్లో, నాకు 200 వీడియోస్ ఉండే 200 వీడియోస్లో నాకు మానిటైజేషన్ చేసుకున్నా. సో అట్లా నాకైతే 100 వీడియోస్ వరకు అయితే నాకైతే వ్యూస్ అయితే రాలేవు. 101 వీడియో నుంచి స్టార్ట్ అయిపోయింది నాకు వ్యూస్ అయితే. సో అప్పటి నుండి అయితే నా ఛానల్ అయితే గ్రో అయిపోయింది. అప్పటి నుండి ఛానల్ అయితే మానిటైజేషన్ చేసుకున్నాను అనమాట. సో అట్లా మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే గాయస్ చూడండి నేను ఇక్కడ వీడియోస్లో వెళ్ళిపోతాను. సో ఇక్కడ వీడియోస్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ హోల్డేస్ ఉంది, హోల్డేస్లో వెళ్ళిపోతాను. హోల్డేస్లో నాకు వ్యూస్ ఎంత వచ్చినాయి చూడండి. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ 159 అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ 159, 92, 86, 50, 36, 63. సో ఇట్లా నాకు వ్యూస్ వచ్చినాయి. చెప్పకుండా అయితే లెంత్ అవుతుంది వీడియో. సో ఇట్లా నాకు వ్యూస్ వచ్చినాయి. అయితే నేను ఏం చేసిన అంటే చూడండి గాయస్ ఇక్కడ ఎక్కడ వ్యూస్ వచ్చినాయి అంటే చూపిస్తాను గాయస్ ఇక్కడ. చాలా కష్టపడ్డాను. ఎప్పుడు గ్రో అయిందంటే నా ఛానల్. సో ఇప్పుడు చూపిస్తాను గాయస్ ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఏ వీడియో పేలిందంటే గాయస్ కదా చూడండి. సో వైటిష్లో మళ్ళీ ఓపెన్ చేయొద్దు అని ఒక వీడియో పెట్టాను, 3 minute వీడియో పెట్టాను. జస్ట్ 3 minute వీడియో పెట్టాను, 4.7K వ్యూస్ వచ్చినాయి. అప్పటి నుండి నా ఛానల్ అయితే అంటే నాకు వీడియోస్కి అయితే గ్రో అయిపోయింది, నా ఛానల్ గ్రో అయిపోయింది అనమాట. సో అప్పటి నుండి అయితే నాకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వచ్చినాయి చూడండి. అండ్ 285 వ్యూస్ వచ్చినాయి. అయితే సో అన్బాక్సింగ్ చేసిన దానికైతే వ్యూస్ రాలేవు. 681 వచ్చినాయి, 11K వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ చూడండి పేలింది వీడియో.
ఇలా పేలింది వీడియో. సో ఒక్కొక్క వీడియో నాకు పేలింది. సో అట్లా నాకు వ్యూస్ వచ్చినాయి. సో అట్లా కూడా మీకు కూడా వస్తాయి. అండ్ ఇప్పుడు 2 minutes లో ఛానల్ చెక్ చేద్దాం. ఇప్పుడు నుండి బ్యాక్ వస్తాను. సో ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ చూపించాను కదా, నేను అప్పట్లో ఎలా ఉంటేనో, సో నాకు ఎలా వ్యూస్ వచ్చినాయో అండ్ ఎప్పుడు మానిటైజ్ చేసుకున్నా అది కూడా చూపించాను కదా. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్, ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ మనకు గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కంటెంట్ లో వెళ్ళిపోతాను. కంటెంట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ కంటెంట్ లో అండ్ వ్యూ వాళ్ళకి వెళ్ళిపోతాను. వ్యూ వాళ్ళకి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం ఏదో ఒక వీడియో చూపిస్తాను. 1 second ఇది ఒక వీడియో చూపిస్తాను చూడండి. చూపిస్తే గాయస్ ఇక్కడ మీకు ఎక్కడ నుండి వ్యూస్ వస్తున్నాయి అది కూడా తెలుసుకోండి. మీరు వీడియోస్ తీస్తున్నారు అలాగే అప్లోడ్ చేసేస్తున్నారు. సో ఎక్కడ నుండి వ్యూస్ వస్తున్నారో తెలుసుకుంటలేరు. మీ ఛానల్ ఎక్కడ నుండి గ్రో అవుతాయండి. ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ మనకి ఏముందండి, వీడియో పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ మనకి ఇక్కడ చూడండి ర్యాంకింగ్ 2లో ఉంది చూడండి. ఇది మీరు తెలుసుకోండి. మీ ఛానల్ గ్రో కావడానికి ఇదే హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి 1.8K అయితే వ్యూస్ వచ్చినాయి. 7% అయితే ఇంప్రెషన్ క్లిక్ థ్రూ రేట్ ఉంది. అండ్ 2 minutes 23 seconds అయితే మన వీడియో లెంత్ చూస్తున్నారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇదే అన్నమాట. గాయస్ మనం బాణం గుర్తు చూడండి పైకి చూపిస్తున్నాయి. ఈ వీడియో జాగ్రత్తగా వినండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో కొత్తగా బిగినర్స్ ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకోసం అంటే వ్యూస్ వస్తలేవు, వాచ్ టైం వస్తలేవు, చాలా కష్టపడుతున్నారు అండ్ నన్ను కామెంట్ చేస్తున్నారు అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరి వీడియో చూసే అవసరం లేదనమాట. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరి వీడియో చూసే అవసరం లేదు. గాయస్ నేను ట్రూగా చెప్తున్నాను అనమాట. నేను ఇలాగే ట్రై చేశాను, సొంతంగా ట్రై చేశాను కాబట్టి సో నాకైతే వ్యూస్ వచ్చినాయి అనమాట. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. 100% నేను చెప్పేలాగా ఫాలో అవ్వండి. 100% మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది అండ్ వాచ్ టైం వస్తాయన్నమాట. ఓకే అర్థం అనుకున్నా. అండ్ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ హౌ వ్యూవర్స్ ఫండ్ దిస్ వీడియో ఉంది. మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే గాయస్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ చూపిస్తాను గాయస్. ఇక్కడ 100% మీ ఛానల్ అది 2 minutes లో గ్రో అవుతుంది అని చెప్తున్నా కదా. అంటే 2 minutes లో తెలుసుకుంటున్నాం ఎప్పుడు గ్రో అవుతుంది అనేది మనం 2 minutes లో తెలుసుకుంటున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ హౌ వ్యూవర్స్ ఫండ్ దిస్ వీడియో ఉంది కదా. గాయస్ ఇక్కడ చూడండి యూట్యూబ్ రికమెండేషన్ నుండి 1.5K అయితే వ్యూస్ వచ్చినాయి. ఓదర్ ఫ్యూచర్స్ నుండి 136 వ్యూస్ అయితే వచ్చినాయి. ఛానల్ పేజ్ నుండి 55 అయితే వ్యూస్ వచ్చినాయి. నోటిఫికేషన్ నుండి 43 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఓదర్ నుండి 104 అయితే వ్యూస్ వచ్చినాయి అనమాట. అండ్ మనకు తెలుసుకోవాల్సింది ఇక్కడే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకు వీడియో ఎక్కడ చూస్తున్నారు అది కూడా తెలుసుకోండి. ఇక్కడ మనకు టాప్ మూమెంట్ లో వీడియో చూడండి. ఇక్కడ టాప్ మూమెంట్ అయితే లేదు, ఈ టాప్ మూమెంట్ అయితే మనకు చూపిస్తలేదు. అండ్ ఇంట్రో అయితే ఇక్కడ చూస్తున్నారు. ఇంట్రో చూడండి ఎంత చూస్తున్నారు, 30 seconds లేదా 40-50 seconds అయితే వీడియో చూస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి డీప్ అయితే చూడండి, ఇక్కడ డీప్ లో అనేది స్కిప్ చేసిండ్రు. ఇక్కడ చూడండి ఈ డీప్ అయితే స్కిప్ చేసిండ్రు. అండ్ ఇక్కడ చూడండి మొత్తానికి అయితే ఏం లేదు, ఇక్కడ ఎక్కువ లెంత్ అయితే వీడియో చూడలేదు. ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ కదా చూడండి రియల్ టైం అయితే ఇంకా మంచిగా వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ అండ్ రీచ్ లో వెళ్ళిపోతాను. రీచ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది పర్సంటేజ్ అనమాట. ఇక్కడ చూడండి బ్రౌజ్ ఫీచర్ నుండి 74% అయితే వచ్చింది సజెస్టెడ్ వీడియో. అండ్ సజెస్టెడ్ వీడియో ఎలా ఉంటాయండి అది కూడా చూపిస్తాను గాయస్ ఇక్కడ. సో ఇక్కడ బ్యాక్ వస్తాను, యూట్యూబ్ లో వెళ్ళిపోతాను. సో ఇక్కడ హోమ్ లో వెళ్ళిపోతాను. హోమ్ లో వెళ్ళిపోతే సజెస్టెడ్ వీడియో ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను, మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ కోసం ఈ పర్సన్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ ఈ వీడియో అయితే పౌజ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఈ వీడియో చూస్తున్నాం. ఓకే చూసిన తర్వాత మనకు సజెస్టెడ్ వీడియో ఉంటుంది కదా, ఇక్కడ మనకు రికమెండ్ చేస్తుంది కింద. సో ఎవరు రికమెండ్ చేస్తుంది, వీళ్ళ రికమెండ్ చేస్తుంది. సో ఇట్లా మనకు రికమెండ్ చేస్తుంది కదా, దాన్ని సజెస్టెడ్ వీడియో అంటాం ఒకటి. అండ్ బ్రౌజ్ ఫీచర్ అంటే ఏంటి, సో బ్రౌజ్ ఫీచర్ అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు బ్యాక్ వస్తాను, సింపుల్ దీన్ని తీసేస్తాను అనమాట. సో దీన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ లో అండ్ యూట్యూబ్ లో వెళ్ళిపోతాను. యూట్యూబ్ లో వెళ్ళిపోయిన తర్వాత సో దాన్ని ఏదైతే వీడియోస్ వస్తాయి దాన్ని బ్రౌజ్ ఫీచర్ అంటారన్నమాట. సో ఇప్పుడు చూడండి ఈ పర్సన్ బ్రౌజ్ ఫీచర్ లో వీడియో వచ్చింది. సో నాకు ఇది చూపిస్తుంది. సో ఇది చూస్తే బ్రౌజ్ ఫీచర్ నుండి వ్యూస్ అయితే వచ్చినాయని మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఓకే సో ఇక్కడ చూడండి పై స్క్రోల్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఇక్కడ అండ్ చూడండి మొత్తానికి అయితే బ్రౌజ్ ఫీచర్ నుండి సో ఇట్లా వ్యూస్ అయితే వస్తున్నాయని మనం తెలుసుకోవచ్చు. ఇది ఒకటి అనమాట. అండ్ ఇక్కడ ఓదర్ యూట్యూబ్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. 7.2 అయితే పర్సెంటేజ్ ఉంది. సో ఓదర్ ఫీచర్స్ అంటే ఏంటి, వాట్సాప్ లేదా లైక్ ఎక్కడైనా కానీ షేర్ చేస్తాం కదా అలాంటిది అన్నమాట. సో ఎక్కడ షేర్ చేస్తే ఓదర్ యూట్యూబ్ ఫీచర్స్ అంట, ఓదర్ యూట్యూబ్ ఫీచర్స్ అనమాట. సో అక్కడ ఎక్కడైనా షేర్ చేసి మనం చూస్తే మన ఫ్రెండ్స్ కానీ ఎక్కడైనా కానీ షేర్ చేస్తే అలా సో అట్లా మనకు ఓదర్ ఫీచర్ అయితే చూపిస్తారు అనమాట. ఓకే అండ్ ఇక్కడ ఛానల్ పేజ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఓదర్ ఉంది చూడండి. మొత్తానికి అయితే మనకు ఏమేమి రావాలంటే బ్రౌజ్ ఫీచర్ నుండి రావాలి, సజెస్టెడ్ వీడియో నుండి రావాలన్నమాట. సో ఇదొకటి అనమాట. మనకు బ్రౌజ్ ఫీచర్ నుండి వ్యూస్ వచ్చినాయి అనుకోండి 100% మన వీడియో పేలుతుంది, అదొకటి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ సో ఇప్పుడు మనం ఓవర్ వ్యూకి వెళ్ళిపోదాం. ఓవర్ వ్యూకి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ హోమ్ డాష్ బోర్డ్ వెళ్ళిపోతాను. డాష్ బోర్డ్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో ఇక్కడ వ్యూస్కి వెళ్ళిపోతాను. వ్యూస్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనకు టాప్ ఉంటుంది చూడండి, టాప్ కంటెంట్స్ ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు మీరు 100 వీడియోస్ అప్లోడ్ చేశారు లేదా 50 వీడియోస్ అప్లోడ్ చేశారు. 50 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ టాప్ కంటెంట్ ఉంది కదా, ఎక్కువ వ్యూస్ వచ్చినవి ఉంటాయి కదా, ఆ టాప్ కంటెంట్ లో ఆ వీడియో ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ సింపుల్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ
అండ్ సెలెక్ట్ చేసిన కదా. సో ఇప్పుడు చూడండి టాప్ కంటెంట్ లో ఇది ఒక వీడియో పేలుతుంది, అంటే వ్యూస్ వస్తున్నాయి అనమాట. టాప్ కంటెంట్ లో ఇదొకటి ఇట్లా సో సీరియల్ గా వస్తున్నాయి అనమాట. ఆ వీడియో నుంచి మీరు ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుని రిపీట్ కంటెంట్ చేయండి, రిపీట్ వీడియో చేయండి. రిపీట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సో మీకు ఎంత వీడియో ఆడియన్స్ చూస్తున్నారు, సో వీడియో ఎడిటింగ్ చేయండి. మంచి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనకు సో రిపీటెడ్ వీడియో కంటిన్యూ చేయండి, 100% మీకు ఛానల్ అయితే గ్రో అవుతుంది. 2 minutes లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు సో ఇక్కడ చూపిస్తాను, డాష్ బోర్డ్ వెళ్ళిపోతాను. 2 minutes లో అంటే గాస్ ఇక్కడ కంటెంట్ వెళ్ళిపోయిన తర్వాత అండ్ ఇక్కడ వీవాల్కి వెళ్ళిపోయిన తర్వాత గాస్ ఇక్కడ మీరు వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇదే వీడియో సెలెక్ట్ చేస్తాను అంటే చూపిస్తాను అండ్ మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యూట్యూబ్ రికమెండేషన్ నుండి 1.5K వ్యూస్ వస్తున్నాయి కదా. యూట్యూబ్ రికమెండేషన్ నుండి మన యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ పంపుతున్నారా లేదా అది తెలుసుకోవాలి. ఇక్కడ మనకు యూట్యూబ్ రికమెండ్ నుండి 1.5K వ్యూస్ వస్తున్నాయి కదా. సో 100% మీ ఛానల్ అయితే గ్రో అయిపోతుంది. 2 minutes లో తెలుసుకోవాలంటే గాయస్ ఇక్కడ 1.5K వ్యూస్ వచ్చినాయి కదా, మన ఛానల్ అయితే గ్రో అవుతుంది. లేదు వస్తలేవు అని అనుకుంటే 100% మన ఛానల్ అయితే డిలీట్ చేయాల్సిందే, 100% మన ఛానల్ డిలీట్ చేయాల్సిందే. సో మనకు వర్త్ అవ్వదు. సో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా మన ఛానల్కి అయితే వ్యూస్ వస్తలేవు. ఏం చేద్దాం, మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. సో ఎందుకు వ్యూస్ వస్తలేవు అంటే యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ పంపుతలేరు. సో మనకైతే వ్యూస్ అయితే రావు. ఆ ఛానల్ వదిలేసి వేరే ఛానల్ పెట్టాల్సిందే. సో అట్లా అన్నమాట. సో చాలా రోజులు అవుతుంది, 2 years అవుతుంది, 3 years ఉంది, ఆ ఛానల్కి అయితే వ్యూస్ అయితే వస్తలేవు. సో ఏం చేద్దాం, సో ఇప్పుడు ఛానల్ పక్కన పెట్టండి, వేరే ఛానల్ క్రియేట్ చేయండి అనమాట. సో అట్లా సో ఇలా వ్యూస్ వస్తాయి. ఇప్పుడు చూడండి దీంట్లో నుండి మనకు 10 views వచ్చినా ఆ ఛానల్ అయితే గ్రో అవుతుంది. 10 views వచ్చినా ఛానల్ అయితే గ్రో అవుతుంది. ఓదర్ యూట్యూబ్ ఫ్యూచర్ నుంచి సో అంటే వేరే ఛానల్స్ ఉంటాయి కదా, లైక్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లైక్ అన్ని ఉంటాయి కదా. సో అందులో నుంచి మనం వ్యూస్ వస్తున్నాయి అనుకుందాం, అంటే షేర్ చేస్తాం కదా, అలా వ్యూస్ వస్తున్నాయి అనుకుందాం. సో అట్లా మనకు ఇక్కడ నుండి నోటిఫికేషన్ నుండి కూడా వ్యూస్ వస్తున్నాయి. అంటే ఇలా వ్యూస్ వస్తాయి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే కాదు కదండి, అండ్ యూట్యూబ్ రికమెండేషన్ నుండి కూడా వ్యూస్ వస్తేనే మన ఛానల్ అయితే 100% గ్రో అవుతుంది. ఇక్కడ మీకు 1 view వచ్చినా మీ ఛానల్ గ్రో అవుతుంది. 0 views వచ్చింది అనుకోండి, ఇక్కడ నుండి 0 views వచ్చింది అనుకోండి, మీరు చూడండి 0 views వచ్చింది అనుకోండి, ఆ ఛానల్ పక్కన పెట్టండి, వేరే ఛానల్ క్రియేట్ చేసేసి వేరే వీడియోస్ అప్లోడ్ చేయండి అనమాట. ఓకే, అర్థమవుతుందా? సో ఇలా మీరు 2 minutes లో తెలుసుకున్నారంటే ఇలా మీరు తెలుసుకోండి, 100% మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది. లేదు వ్యూస్ వస్తలేవు అనుకోండి, కంప్లీట్లీ ఛానల్ పక్కన పెట్టండి, వేరే ఛానల్ క్రియేట్ చేయండి. లేదు మీకు 10-20 views వస్తున్నాయి అనుకోండి, 100% దాన్ని ఫాలో అవ్వండి. సో వీడియోస్ అప్లోడ్ చేయండి, 100% మీకు అయితే వ్యూస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అర్థం అనుకున్నా. సో వీడియో నచ్చింది అనుకున్నా, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లాట్.